జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ 28 జనవరి, ఆప్షన్ బి 29 జనవరి, ఆప్షన్ సి 30 జనవరి, ఆప్షన్ డి 31 జనవరి. ఆన్సర్ ఆప్షన్ సి 30 జనవరి. భారతదేశంలో ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవాన్ని జనవరి 30న జరుపుకుంటారు. జనవరి 30 1948న మహాత్మా గాంధీ హత్య చేయబడిన రోజును పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. గాంధీజీ దేశం కోసం చేసిన కృషిని, ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. నాగర్హోల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ డి కర్ణాటక, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక. నాగర్హోల్ టైగర్ రిజర్వ్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది మైసూర్ మరియు కొడగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ రిజర్వ్ నాగర్హోల్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది పశ్చిమ కనుమల్లో ఉంది మరియు బందీపూర్ నేషనల్ పార్కు వాయువ్యంగా ఉంది. ఇది 643 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థపై నియమించిన మొదటి కమిషన్ ఏది? గురుపాదస్వామి కమిషన్, సంతాన కమిటీ, ప్రకటన కమిటీ, జేసీబీ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ ఏ గురుపాదస్వామి కమిషన్. ఒక సంవత్సరంలో 31 రోజులు గల నెలలు ఎన్ని? 7, 5, 3, 2. ఆన్సర్ ఆప్షన్ ఏ 7. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి సమాచార హక్కు ఇవ్వబడింది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 78, ఆప్షన్ బి ఆర్టికల్ 87, ఆప్షన్ సి ఆర్టికల్ 90, ఆప్షన్ డి ఆర్టికల్ 98. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 78. ఆంధ్ర చారిత్రక పరిశోధక పితామహుడు అనే బిరుదు ఎవరికి ఉంది? కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, అరిగే రామస్వామి, దయానంద సరస్వతి, బాలగంగాధర తిలక్. ఆన్సర్ ఆప్షన్ ఏ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ ఏ 23 జనవరి, ఆప్షన్ బి 24 జనవరి, ఆప్షన్ సి 25 జనవరి, ఆప్షన్ డి 26 జనవరి. ఆన్సర్ ఆప్షన్ బి 24 జనవరి. విరాట్ కోహ్లీ ఆడిన మొత్తం టెస్ట్ మ్యాచ్ల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 120, ఆప్షన్ బి 123, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 130. ఆన్సర్ ఆప్షన్ బి 123. బీసీసీఐ ఏ భారత మాజీ క్రికెటర్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2025ను ప్రకటించింది? ఆప్షన్ ఏ ఎంఎస్ ధోని, ఆప్షన్ బి సచిన్ టెండూల్కర్, ఆప్షన్ సి వివిఎస్ లక్ష్మణ్, ఆప్షన్ డి రాహుల్ ద్రావిడ్. ఆన్సర్ ఆప్షన్ బి సచిన్ టెండూల్కర్. 2025 ఆసియా నీటి పక్షుల జనాభా లెక్కింపును ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ SED, ఆప్షన్ బి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ BNHS, ఆప్షన్ సి అరణ్య ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి గ్రీన్ పీస్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ బి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ BNHS. నొప్పి లేకుండా ఇంజెక్షన్లు ఇవ్వడానికి సూది లేని షాక్ సిరంజిలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ IIT హైదరాబాద్, ఆప్షన్ బి IIT ఢిల్లీ, ఆప్షన్ సి IIT బాంబే, ఆప్షన్ డి IIT మద్రాస్. ఆన్సర్ ఆప్షన్ సి IIT బాంబే. IIT బాంబే సంస్థ నొప్పి లేకుండా ఇంజెక్షన్లు ఇవ్వడానికి సూది లేని షాక్ సిరంజిలను అభివృద్ధి చేసింది. ఈ సిరంజిలు అధిక శక్తి షాక్ వేవ్లను ఉపయోగించి చర్మంలోకి మందులను పంపేలా రూపొందించబడ్డాయి. దీని వలన సూది గుచ్చుకోవడం వల్ల కలిగే నొప్పి ఉండదు. భారతదేశపు మొట్టమొదటి ఆయుర్వేద రోగ నిర్ధారణ పరికరం పేరేమిటి? ఆప్షన్ ఏ ఆయుష్ కాస్, ఆప్షన్ బి పతాంజలి ప్రో, ఆప్షన్ సి వేద డయాక్, ఆప్షన్ డి నాడీ తరంగిణి. ఆన్సర్ ఆప్షన్ డి నాడీ తరంగిణి. ఇండియాలోనే మొట్టమొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ని ఏ IIT నిర్మించింది? IIT బాంబే,
ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్. ఆన్సర్ ఆప్షన్ సి ఐఐటి మద్రాస్. ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన సింధు నది ఒప్పందం ప్రకారం ఈ క్రింది ఏ నదిపై భారతదేశానికి హక్కు లేదు? రావి నది, చీనాబ్ నది, సట్లెజ్ నది, వ్యాస్ నది. ఆన్సర్ ఆప్షన్ బి చీనాబ్ నది. ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు భారతదేశంలో అందించేందుకు ఇటీవల అనుమతి పొందిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ అమెజాన్, ఆప్షన్ బి జియో హాట్స్టార్, ఆప్షన్ సి స్టార్లింక్, ఆప్షన్ డి ఫేస్బుక్. ఆన్సర్ ఆప్షన్ సి స్టార్లింక్. భారతదేశంలో ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఇటీవల అనుమతి పొందిన సంస్థ స్టార్లింక్. ఇది ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినది. ఈ సంస్థకు భారత ప్రభుత్వం టెలికాం లైసెన్స్ మంజూరు చేసింది. ఆక్సిజన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జోసెఫ్ ప్రీస్లీ, ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, లూయిస్ పాస్చర్. ఆన్సర్ ఆప్షన్ ఏ జోసెఫ్ ప్రీస్లీ. పుల్వామా దాడి ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 2016, ఆప్షన్ బి 2017, ఆప్షన్ సి 2018, ఆప్షన్ డి 2019. ఆన్సర్ ఆప్షన్ సి 2009. ఆన్సర్ ఆప్షన్ డి 2019. ఫిబ్రవరి 14, 2019న జమ్మూ మరియు కాశ్మీర్లోని పుల్వామాలో ఆత్మాహుతి బాంబర్ ద్వారా ఉగ్రదాడి జరిగింది. ఫలితంగా 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. జైషే మహమ్మద్కు చెందిన ఆదిల్ అహ్మద్ దార్ అనే ఆత్మాహుతి బాంబర్ తన వాహనాన్ని సిఆర్పిఎఫ్ కాన్వాయ్తో కూడిన బస్సులోకి ఢీకొట్టాడు. ప్రస్తుతం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిగా ఎవరు ఉన్నారు? ఆప్షన్ ఏ ధర్మేంద్ర ప్రధాన్, ఆప్షన్ బి నితిన్ గడ్కరీ, ఆప్షన్ సి వీరేంద్ర కుమార్ ఖాతిక్, ఆప్షన్ డి పీయూష్ గోయల్. ఆన్సర్ ఆప్షన్ సి వీరేంద్ర కుమార్ ఖాతిక్. మొట్టమొదటి నోబెల్ బహుమతి ఎప్పుడు ఇవ్వబడింది? ఆప్షన్ ఏ 1895, ఆప్షన్ బి 1901, ఆప్షన్ సి 1910, ఆప్షన్ డి 1920. ఆన్సర్ ఆప్షన్ బి 1901. క్వాంటమ్ ప్రాసెసర్ విల్లోను ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ ఏ అమెజాన్, ఆప్షన్ బి మెటా, ఆప్షన్ సి గూగుల్, ఆప్షన్ డి మైక్రోసాఫ్ట్. ఆన్సర్ ఆప్షన్ సి గూగుల్. Follow for more videos.